ఏలూరు జిల్లా నూసివీడు మండలం గొల్లపల్లి గ్రామ శివారు వేంపాడు అగ్రహారం గ్రామంలో స్థల వివాదం నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో 7గురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కరణం శశిరేఖ అనే మహిళ తన సోదరి వద్ద నుండి 2014లో స్థలం కొనుగోలు చేయగా మళ్లీ ఆ స్థలాన్ని 2023లో లక్ష్మి అనే మహిళకు అమ్మటంతో స్థలం విషయంలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో బాపులపాడు మండలం ఓగిరాల గ్రామానికి చెందిన పలువురు కరణం శశిరేఖ కుటుంబ సభ్యులపై కర్రలు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామకృష్ణ తెలిపారు. ఎవరైతే ఉన్నారో శారదా అనే ఆవిడ ఒక 3 సెంట్ల స్థలాన్ని కరణం శశిరేఖ అనే ఆవిడకి గతంలో 2014లో అమ్మినట్లుగా చెప్తున్నారు. ఆ స్థలాన్ని ఎవరైతే శశిరేఖ వాళ్ళ అక్క శారదా అమ్మారో ఇప్పటికి అమ్మిన ఆవిడ మరలా 2023లో ఈ లక్ష్మి అనే ఆవిడకి అమ్మడం జరిగింది. అంటే ఆ విషయాన్ని కరణం శశిరేఖ ఆవిడకి తెలియదు. దానికి సంబంధించి కరణం శారదా అనే ఆవిడ రేపు 1వ తారీఖున వచ్చి మాట్లాడదామని చెప్పేసి అని అన్నారట. కానీ ఈ లోపల లక్ష్మి అనే ఆవిడ స్థలం నాదని చెప్పేసి అని వాళ్ళు వచ్చి ఇక్కడ కరణం శశిరేఖ వాళ్ళ భర్తగా చెప్పుకున్నటువంటి లక్ష్మణరావు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టడం అనేది జరిగింది. కత్తులతో దాడి చేసి కర్రలతో కొట్టారని చెప్తున్నారు. దాని మీద దర్యాప్తు చేసి తదుపరిగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. బయట వచ్చి ఇక్కడ దాడి చేశారు.